హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2050 నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ వీడియోలో కూడా నోటిఫికేషన్కి సంబంధించి వివిధ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా డీటెయిల్స్ అయితే చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయంటే తప్పనిసరిగా షేర్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి ఈ స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ కోర్స్ అయితే ఇస్తున్నాము. ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు నచ్చిన సమయంలో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్రస్తుతం మీకు ఆఫర్లో 5,000 రూపాయలు విలువ చేసే ఈ కోర్స్ని 1,000 రూపాయలకే ఇస్తున్నాము. ఈ కోర్సు తీసుకున్న వారికి ఉచితంగా 99 టెస్టులు అయితే ఇస్తాము. అలాగే ఈ కోర్సులో ప్రస్తుతం 365 వీడియో క్లాసెస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా 99 టెస్టులు కూడా ఉండడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెంటనే డౌన్లోడ్ చేసుకుని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది త్వరగా తీసుకోండి. చాలామంది కోర్స్ తీసుకొని ఇప్పటికే తమ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. మీరు ఎంతవరకు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మన కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో దాదాపుగా 713 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో పెట్టడం జరిగింది. 499 రూపాయలకే ఈ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఇందులో ప్రీవియస్గా ఇచ్చినటువంటి బిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నవంబర్ 17వ తేదీన సిబిటి టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అలాగే వయో పరిమితి 2 ఏళ్ళు పెంచడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ లేదా వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో 1576 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 332 పోస్టులు ఉన్నాయి. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులు, ఆయుష్లో 60 పోస్టులు, ఐపీఎంలో ఒక స్టాఫ్ నర్స్ పోస్టుతో ఉండడం అయితే జరిగింది. టోటల్గా 2050 పోస్టులు. ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 17వ తేదీన ఎంపికకు సంబంధించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది హైదరాబాద్తో సహా 13 కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. మొత్తం 100 మార్కులకు గాను రాత పరీక్షకు 80 పాయింట్లు ఉండగా ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు సంస్థల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటే వాళ్ళకి 20 పాయింట్ల వరకు కూడా వెయిటేజ్ అయితే ఉంటుంది. జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనిష్టంగా 18 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. గరిష్ట వయోపరిమితి గతంలో 44 సంవత్సరాలు అయితే ఉండేది. అయితే ఇప్పుడు మనకి తాజాగా 46 ఏళ్ళకు కూడా పెంచడం జరిగింది. గరిష్ట వయోపరిమితి ప్రాతిపదిక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక డేట్ అయితే ఇచ్చారు. ఈ డేట్ అనేది రాంగ్ అండి. మనకి 2024 జూలై 1వ తేదీ నాటికి ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక గరిష్ట వయోపరిమితిలో దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అలాగే బీసీలకు ఈడబ్ల్యూఎస్లకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 ఏళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు అయితే ఉంటుంది. జోన్ల వారీగా ఖాళీలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. జోన్ 1 పరిధిలో 241 పోస్టులు అయితే ఉన్నాయి. జోన్ 2లో 86 పోస్టులు
పోస్టులు ఉన్నాయి. జోన్ 3లో 246 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో 353 పోస్టులు ఉన్నాయి. జోన్ 5లో 183 పోస్టులు ఉన్నాయి. జోన్ 6లో 747 పోస్టులు ఉన్నాయి. జోన్ 7లో 114 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి 36,750 నుంచి 1,06,990 మధ్య పే స్కేల్ ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి చాలామందికి తెలిసే ఉంటుంది, గత నోటిఫికేషన్తో పోలిస్తే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మరి పోస్టుల సంఖ్య పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చాలామంది డౌట్ అయితే ఉన్నారు. ప్రస్తుతం మనకి నోటిఫై చేసిన వేకెన్సీస్ అయితే 2,050 అయితే ఉన్నాయి. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కానీ లేదా తగ్గే అవకాశం కానీ ఉంటుందని, ఏదైనా అప్డేటెడ్ వేకెన్సీస్ ఉంటే తర్వాత మనకి తెలియజేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో కూడా ఇచ్చారు. మీరు కావాలంటే చూడొచ్చు. ఇక్కడ మనకు చూడొచ్చు, పై ఖాళీల సంఖ్యలో మార్పులు చేర్పులు ఉండవచ్చని, ఖాళీలు పెరిగితే వాటిని జోడించడం తగ్గించడం చేయవచ్చని సైతం ప్రకటనలో తెలిపారు అని చెప్పి న్యూస్ కూడా రావడం అయితే జరిగింది. మనకి వేకెన్సీస్ అనేవి తగ్గే అవకాశాల కంటే పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏమైనా సరే కొత్త ఖాళీలు ఏర్పడినట్లయితే ఈ నోటిఫికేషన్లోనే యాడ్ చేస్తారు. గతంలో కూడా నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులతో పోల్చుకుంటే మనకి తరువాత చాలా వేకెన్సీస్ అయితే యాడ్ చేయడం జరిగింది. దానివల్ల చాలామందికి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. కాబట్టి పోస్టుల సంఖ్య పెరగడానికి అవకాశాలు ఉంటాయి, తగ్గే అవకాశాలు అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. తగ్గవు అని అనుకుంటే సరిపోతుంది అనమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడైతే చూడొచ్చు. మరి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, అంటే నర్సెస్ అసోసియేషను బుధవారం హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏమిటి అంటే, నిన్న విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో కొన్ని తప్పులు కూడా ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అందులో చాలా అచ్చు తప్పులు అయితే వచ్చాయి. తర్వాత సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ అనేది పెట్టడం అయితే జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ అయితే మనం మరొక న్యూస్ పేపర్లో కూడా చూడొచ్చు. వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తొలుత విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అనేది తప్పులు తడకగా ఉంది. 2024 సెప్టెంబర్లో దరఖాస్తులు స్వీకరించి 2023 అక్టోబర్లో దరఖాస్తులు ముగిస్తారట. ఆన్లైన్ అప్లికేషన్స్కు చివరి తేదీ అక్టోబర్ 14, 2023 అని నోటిఫికేషన్లో ఉంది. తమ దరఖాస్తులను అక్టోబర్ 16, 2023న ఉదయం 10:30 నుంచి అక్టోబర్ 17, 2023 సాయంత్రం 5 గంటల వరకు సవరించుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఈ తప్పులను సవరించి మరో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి న్యూస్ కూడా రావడం జరిగింది. అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఫస్ట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో తప్పులు ఉన్నాయి, దాన్ని వెంటనే వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరిగింది. మాడిఫై చేసి కొత్త నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఆ సమాచారం కూడా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపాయలు, పరీక్షా ఫీజు అనేది 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 200 రూపాయలు ఫీజు నుంచి చాలామందికి మినహాయింపు కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. మీరు అదంతా కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ పోస్టులన్నీ కూడా జోన్ల వారీగా భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి జోన్ వైజ్ లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఆయా జోన్లలో ఉన్నటువంటి అభ్యర్థులకి 95% పోస్టులకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇక 5% వేకెన్సీస్ అనేవి ఓపెన్లో అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్లో కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే మీకు ఛానల్లో చెప్తాను. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లో ఎడిట్ చేయాలంటే అక్టోబర్ 16 నుంచి 17 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ తేదీల్లో మీరు ఎడిట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.